గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుతాం. ఇర్మియా గ్రంథం 17 పాత నిబంధనల పేజ్ నంబర్ 642. తెలియకపోతే పక్కన సహాయపడండి, తీసిపెడుతూ మంచిదే. 642 పేజ్ నంబర్ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9. అందరం కలిసి చదువుతాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహింపగలవాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, మరో ప్రేమ విశ్వాసంతో ప్రభావం మీ తను చూస్తున్నాం. నైనా ఒకటెరుగుది ప్రభావం మీకు వేరుగా ఉండి ఏమీ చేయలేము. మీరు అనుగ్రహించకుండా మేము పొందలేము. ఈ సమయం మీది ప్రజలు నీ వారు, మీరు హృదయ నిర్మాణకుడు. మాలో ప్రతి వ్యక్తి కొరకై పరితపించే ప్రభు, మేము సరిదిద్దబోడు చక్కబోటుకోడు ఆత్మీయ మేలు, ఆత్మీయ క్షేమార్థమై ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుని చదువుకుని వచ్చిన మీ చేతులు పెడుతున్నాం. మా కొరకు విరిచి వడ్డించి వచ్చిన బిడ్డను బట్టి స్థుతిస్తున్నాం. నేను ఇంకా వారిని ఏర్పడుతున్నారు, వారిని తీసుకుని రమ్మను. వాస్తవానికి మరి మీ సన్నిధిలో ధైర్యంగా నిలబడడానికి చాలా ఆనందంగా నేను కూడా మానవ హద్దుబాటు మరి లోటు ఇంకా సరిదిద్దబడవలసిన చెక్కబడవలసిన వాడిని మరి సమయం నీ ప్రజలు క్షేమార్థమై కనికరించాలి. మీ సిలువ చూడటం మరుగుపరచండి. మీ హస్తముతో ధాయమని ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయాలి. యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొలుస్తున్నాం తండ్రి. మరి రాత్రి కూడిక అన్నగారు చెప్పారు. ఈరోజు రేపు ఈ 2 దినాలు ఆదివారం ప్రభు మొదల కొరకై ఒప్పుకోలు కన్ఫెసింగ్ ప్రేయర్, ఒప్పుకోలు ప్రార్థన. కాబట్టి క్రైస్తవుని జీవితంలో ఒప్పుకొనుట వినాలి. కాన్సెప్ట్ ఒప్పుకొనుట అనేది చాలా ప్రాముఖ్యం. ఈ పదానికి దగ్గరగా ఉంటుంది ఇంకోటి, మనకు సహజంగా అది చాలా ఇష్టం. ఏంటి? ఒప్పుకోవడానికి దగ్గరగా ఉంటుంది. కప్పుకోవడం అనుకోండి. ఏంటి అది? కప్పుకోవడం ప్లస్ ఆల్రెడీ కప్పు. సరే, ముసుగుతో తనని ఎలా కప్పుకుంటాము. సహజంగానే మనకు ఒప్పుకోవడం కంటే కప్పుకోవడం చాలా ప్రియమైంది, చాలా తరచుగా జరిగి సహజంగానే జరుగుతుంది. ఒకటి చాలా తేలిక, కప్పుకోవడం తేలిక కానీ ఒప్పుకోవడం చాలా కష్టం. వాస్తవానికి చాలా ప్రాముఖ్యమైనది ఒప్పుకోవడం. నేను అంటాను, ఒక క్రైస్తవుని జీవితంలో ఇన్ ఆల్ ద యాక్ట్స్, అన్ని పనుల కంటే ఒప్పుకోవడం అనేది చాలా రూట్ వర్క్, ప్రాముఖ్యమైన పని. ఒప్పుకొనుట అనేది లేకపోతే ఇక నీ మిగిలిన పనులన్నీ కూడా అవి నిర్జీవమైనవి, నిష్ఫలమైనవిగా ఉంటాయి. ఇది అర్థం అవ్వాలంటే ఇలా చెప్తాం. ఒక చెట్టుకు అనేకమైన కొమ్మలు ఉంటాయి, మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి, వాటికి చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయి, ఆకులు ఉంటాయి, కాయలు ఉంటాయి, పూతలు ఉంటాయి, పిందెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీటితో పాటు వీటన్నిటికంటే మించి రూట్, వేరు కూడా ఉంటుంది కదా, కింద వేరు ఉంటుంది. ఏది ప్రాముఖ్యం? వేరు లేకుండా ఇవన్నీ ఉండవు అన్నమాట. మొట్టమొదటి వేరు వల్లనే ఇవన్నీ వస్తాయి. వేరు కనపడదు కానీ వేరు చాలా ప్రాముఖ్యం. అట్లనే క్రైస్తవ జీవితంలో ఒప్పుకోనుట అనేది అది రూట్ లాంటిది, రూట్. అందుకు అది రహస్యంగా ఉండేది, భూమిలోనే ఉంటుంది, కనపడకూడదు. అంటే బహిరంగంగా కొన్నిసార్లు ప్రజలు దగ్గర ఒప్పుకొని కూడా అలా కూడా కప్పుకుంటానే ఉండవచ్చు. కానీ యథార్థంగా ఒప్పుకునే వ్యక్తే అది నిజమైన ఒప్పుకోలు. కాబట్టి అందుకే ఒప్పుకుంటుంటే అనేది క్రైస్తవుడికి వేరు లాంటి, రూట్ వర్క్, మూలమైన పని. ఎక్కువ ఎందుకంటే మెయిన్ వర్డ్ని మిస్ చేస్తుంది. హమ్మింగ్ రూట్ లాంటిది, చెట్టుకు రూట్, వేరు లాంటిది ఒప్పుకొనటం. ఒప్పుకొనటం లేనప్పుడు ఇక మిగిలినవి
ఉండొచ్చు కానీ యాంత్రికంగా ఉంటాయి, జీవం ఉండదు, నిర్జీవం ఉంటాయి. కొమ్మలు ఉండొచ్చు, చిన్న కొమ్మలు ఉండొచ్చు, ఆకులు ఉండొచ్చు, ఫ్రూట్స్ ఉండొచ్చు, తర్వాత పూత ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు, కానీ ఇవన్నీ నిర్జీవంగా మిగిలిపోతాయి. ఎందుకంటే అసలు ఏం రూట్ లేదు కాబట్టి. అందుకే క్రైస్తవ జీవితంలో ఒప్పుకోండి. ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే లోకస్తుల జీవితాలు, అంటే రక్షించబడిన మానవుడు పాపి కప్పుకోనుడికే ఇష్టపడతాడు కానీ ఒప్పుకోడు. యథార్థత అంటే ఒక అర్థం ఏంటంటే ఉన్న లోకం ఒప్పుకోవడం కూడా యథార్థత. కాబట్టి లోకం సహజంగా ఒప్పుకోవడం ఇష్టపడదు, కప్పుకోవడం ఇష్టపడదు. అందుకే చూడండి, కొంతమంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్స్ కానీ, ఆత్మాహుతి దళాలు కానీ, కొంతమంది నేరస్తులు ఎంత శిక్షించినా ఒప్పుకోరండి. తర్వాత మిలిటరీలో హైర్ క్లాస్ ఉంటుంది, బోర్డర్స్లో చేస్తారు. వాళ్ళకి ఏం నేర్పిస్తారంటే దేశం యొక్క కొన్ని ప్రాముఖ్యమైన రహస్యాలను ఒకవేళ మీరు శత్రు దేశానికి పట్టబడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి వీల్లేదు. అది చివరికి మిమ్మల్ని చావడానికైనా సిద్ధపడను, కానీ మన దేశపు రహస్యాలు చెప్పొద్దు అనేంతగా ప్రిపేర్ చేస్తారు. సో అందువల్లనే కొన్ని యథార్థం ఒప్పుకోరు. అవి ఏంటంటే దేశం భద్రత కోపం. అందుకే ఆ మధ్య ఒక ఆయన పాకిస్తాన్లో అది అంటే ఫ్లైట్లో వెళ్తూ కింద పడ్డాడు. ఏ పేరు సన్మానించారు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు వాళ్ళు పట్టుకుంటారు. ఆయనకి ఏదో చక్రం కూడా ఇచ్చారు. ఆయన కూడా ఏం చేశాడంటే ఆ కొన్ని ఇంపార్టెంట్ సీట్స్ని మింగేశాడు. సార్ అంటే చెప్పడానికి ఇష్టపడతారు, అరెస్ట్ అయ్యారు, చంపోయారు. కానీ ఇక్కడ బాగా దేశం ఒత్తిడి చేసేలేక వాళ్ళు ఏదన్నా తను చేస్తే ఇబ్బంది అని చెప్పి వదిలిపెట్టేస్తారు గేట్ దాకా. సో అట్లా సహజంగా ఒప్పుకోవడానికి సహజంగా సాధారణ వ్యక్తి కూడా ఒప్పుకోవడం ఇష్టం ఉండదు. కొన్ని దేశం భద్రత మీద ఒప్పుకోరు. కాబట్టి సహజంగా నేరస్తుడు కూడా త్వరగా ఒప్పుకోడు ఏ విషయాలు. అట్లా కొందరు ప్రాణమైన పెడతారు కానీ నేరం ఒప్పుకోరు. కానీ యథార్థంగా ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే క్రైస్తవ జీవితంలో ఒప్పుకోవడం రూట్ లాంటిది, చెట్టుకు రూట్ లాంటిది, ప్రాముఖ్యమే. అయితే అందుకే సామెతల గ్రంథంలో కూడా అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి ఒప్పుకోనుడు వాడు ధనుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి చాలాసార్లు మనం యథార్థం ఒప్పుకోవడం, కొంతమంది ఒప్పుకోలు కూడా సరైన ఒప్పుకోలు ఉండదు. ఒప్పుకోమంటే ఎట్లా ఉంటుంది అంటే అందరిని కలిపి ఒప్పుకుంటారు, అందరి మీద ఒప్పుకుంటారు, పర్సనల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 32వ కీర్తన చూడండి, 32వ కీర్తన లేకపోతే 51వ కీర్తనలో బాగుంటుంది. 51వ కీర్తన మొదటి వచ్చింది. 51వ కీర్తన మొదటి వచ్చింది. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు. సరే ఇక్కడ చూడండి, నా అతిక్రమము తుడిచివేయము, అంతేనా? నా అతిక్రమం ఉందా? మా అతిక్రమం అంటున్నాడు. నా అతిక్రమం తర్వాత కింద రెండో అంశం ఏమంటున్నాడు? మా దోషం అంటున్నాడా? నా దోషం పోవునట్లు నన్ను బాగుగా, మమ్ములను బాగుగా కాదు, నన్ను బాగుగా, మా పాపం కాదు, నా పాపం పోవునట్లు, మమ్ములను పవిత్రపరచు కాదు, నన్ను పవిత్రపరచు. మూడొచ్చులు కూడా మా అతిక్రమాలు కాదు, నా అతిక్రమాలు. ఆ కింద లైన్లో కూడా నా పాపం, మా పాపం కాదు. సో చాలాసార్లు మనం అంటే యథార్థమైన ఒప్పుకోలు తెలియకపోతే ఎట్లా వస్తుంది అంటే అందరిని కలిపి ఒప్పుకుంటాం కదా. చాలాసార్లు మేము అందరము అబద్ధాలు ఆడుతున్నామయ్యా, క్షమించండి, నువ్వు ఆడేది నువ్వు ఒప్పుకోవాలి, అందరూ తిరుగుతూ అంటే అది నేను అబద్ధాన్ని ఆడుతున్నా అనుకుంటారేమో అని అంటే సిగ్గుపడతాం, ఒప్పుకోవడానికి సిగ్గుపడుతుంటాం. అందుకే ప్రభు సన్నిధులు ఎప్పుడు కూడా అంటే చాలా లోతైన విధానంలో చాలా యథార్థంగా, అందుకే మనం చదివి ఇర్మియా గ్రంథం 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైన, మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. ఏమంటది?
ఒప్పుకోవాల్సింది ఏం లేదు. నువ్వు చాలా బాగు, యు ఆర్ వెరీ వెల్, చాలా బాగు, చాలా నువ్వు చేసేదంతా రైట్. నీ అంత భక్తి పొరలు ఎవరు లేదు, నీలాగా నమ్మకస్తులు ఎవరు లేదు, నీలాగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవరు లేదు, నీలాగా బైబిల్ తెలిసిన వాళ్ళు ఎవరు లేదు. చాలాసార్లు మనల్ని అట్లా ఒక విధంగా చెప్పాలంటే మన హృదయము పొగిడి బాగానే ఉన్నామని మోసపుస్తారు. అందుకే చాలా జాగ్రత్త. అందుకే హృదయం అన్నిటికంటే మోసం. ఈ రాత్రి నేను అంటే మరి ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభు ఏం మాట్లాడాలన్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే చాలా క్రొత్త వర్తమానం ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నారు. ఒక 5 hindrances ఫర్ రైట్ కన్ఫెసింగ్. ఒక సరి అయిన ఒప్పుకోలుకు ఒక 5 ఆటంకాలు. అంటే చాలాసార్లు మనం సరైన ఒప్పుకోలు ఎందుకు ఒప్పుకోమంటే ఒక 5 ఆటంకాలు ప్రాముఖ్యంగా. అవి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒక 5 ఆటంకాల వలన మనం అంటే రైట్ కన్ఫెషన్ చేయాలి, సరైన ఒప్పుకోలు చేయాలి. అప్పుడు ఏమైందంటే 5 ఆటంకాల ద్వారా రైట్ కన్ఫెషన్ బదులు అంటే సరైన ఒప్పుకోలు ప్రార్థన బదులు రాంగ్ కన్ఫెషన్ చేస్తాం, తప్పు ఒప్పుకోలు ఒప్పుకుంటాం. అందుకు తద్వారా మేలేం పోదు. ఇంకా చెప్పాలంటే కొంతమంది అసలు ఎప్పుడు ఒప్పుకోవడం అలవాటు. ఎప్పుడు చూసిన ఒప్పుకుంటానే ఉంటారు, జీవితం అంతే ఉంటుంది, సరిదిద్దుకునేది ఏముంది. అందుకు అధికంలో దాచిపెట్టేవాడు వృద్ధుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఒప్పుకున్నవాడు కాదు ధన్యుడు, ఒప్పుకొని విడిచిపెట్టాలి, 2 జరగాలి. బట్ మనకు ఒప్పుకోవడం అలవాటు అయిపోతుంది. ఒప్పుకోలు ప్రార్థన కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వారం పల్లిస్తే కొందరు ఎందుకు నెలలు ఇస్తున్నారంటే మరి వారం అలవాటు అయిపోయి అశ్రద్ధ వచ్చి అందులో అంటే క్వాలిటీ ఉండదేమో అని కూడా కొందరు అంటే అదంటే భయం కూడా ఉండాలి, పవిత్రమైనదని అవగాహన ఉండాలి అన్నందుకు కొంచెం గ్యాప్ కూడా మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఉంటే బాగుంటుందని నెల చూసారు. అట్లానే ఒప్పుకోవడం కూడా అలవాటు అయిపోతే దాంట్లో ఉపయోగం ఏమీ లేదు. ఇన్ని మంచి పదాలు పెట్టినా అంటే చాలాసార్లు మనం యథార్థత కంటే జ్ఞానం చూపిస్తాం ప్రార్థనలో కానీ ఒప్పుకోల్లో కానీ ఆరాధనలో కానీ. మంచి పదాలు లేకపోతే కవిత్వము చక్కని పదాలు ఇవి దేవునికి అవసరం లేదు. కాబట్టి ఏదో ఎవరికి తెలియని పదాలు వీటి ద్వారా ఉపయోగమే. అది ప్రజలు మెచ్చుకోవచ్చు కానీ ప్రభుకు అవసరం. యథార్థత అంటే వెరీ ఫ్రాంక్నెస్, నీ ఉన్న వాస్తవిక స్థితిని ఒప్పుకోవాలి. అందుకే మన హృదయం మోసపోస్తుంది. చాలాసార్లు మనం సరైన ఒప్పుకోలు చేయకపోవడానికి ఒక 5 ఆటంకాలు నేను చెప్తాను. మొట్టమొదటి ఏం ఆటంకం అంటే చాలాసార్లు మనం సరైన ఒప్పుకోలు ఒప్పుకోవడం కారణం ఏంటంటే మన హృదయమే మనకు పెద్ద ఆటంకం. మన హృదయం ఏమంటుందంటే ఎక్కువగా అంటే నువ్వు చాలా బాగున్నావు, నువ్వు ఒప్పుకోవాల్సింది ఏం లేదు, నువ్వు అన్ని విషయాల్లో బాగున్నావు అంటే రాంగ్ రిపోర్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కానింగ్ తీశాను, కొన్నిసార్లు తలలో కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే స్కానింగ్ ఎన్నిసార్లు బాగానే ఉన్నట్టు ఉంటుంది, ప్రాబ్లం ఏమో ఉంటుంది వ్యక్తికి అర్థం కాదు డాక్టర్స్ కూడా, అందుకు మళ్ళీ చేస్తారు. ఎందువల్లంటే కొన్ని సమస్యలు ఎక్కడ ఉంటాయి అంటే కొన్ని నర్వ్స్ లోపల ఉంటాయి, చెప్పుకొని ఉంటాయి, కొన్ని జడ్లు ఇలాంటివి, అవితో కొంచెం స్కానింగ్ కూడా అందవు. అవి ఇంకా పెద్ద స్కాను లేకపోతే ఫుల్ స్కాను ఇట్లా చేసినప్పుడు తెలుస్తాయి. అవి ఒక్కొక్కసారి కొందరైతే పసిగట్టలేరు కూడా, బాగా లోపల ఉన్నాయి. కొందరు వాళ్ళకున్న వైద్య వృత్తుల అనుభవాన్ని బట్టి అంచనా వేసి పసిగడతారు. సరే అట్లా కొన్నిసార్లు మనం చూసుకుంటే అంతా బాగానే ఉండదు, దేమిలో మన హృదయం చాలాసార్లు అంటే మోసగిస్తుంది. అందుకు చాలాసార్లు మనం ఒక నిజమైన ఒప్పుకోవడం కారణం ఏంటంటే మన హృదయమే మొట్టమొదటి ఏం చేస్తుందంటే యు ఆర్ వెరీ వెల్, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు సరి చేసుకోవాల్సింది ఏం లేదు, నీలాంటి విశ్వాసం ఎవరికి లేదు, నీలాంటి ఆసక్తి ఎవరికి లేదు, నీలాంటి టాలెంట్ ఎవరికి లేదు, నువ్వు చక్కగా పాడగలవు, మీ సంఘంలో ఉన్న వాళ్ళందరిలో యు ఆర్ ద బెస్ట్ బిలీవర్ అని మనకు ఒక విధంగా చెప్పాలంటే రాంగ్ రిపోర్ట్. ఏది రాంగ్ రిపోర్ట్ అంటే ఏది లోపం ఉందో అది చూపుతూ అవసరమైతే నువ్వు చేస్తున్నవే చూపిస్తుంది. భక్తులు చేస్తున్నవి, నువ్వు బైబిల్ చదువుతున్నావు ఉదయం సాయంత్రం, అది ప్రతి కోడికి వస్తున్నావు, అది ప్రతిసారి పాడబడదు అంటే ఏదైతే నువ్వేం చేస్తున్నావు భక్తులు అవి మాత్రమే చూపి ఏమి చేయట్లేదు అవి చూపు. చూడు ఒక్కోసారి అంటే ఇది అర్థం అవడానికి ఎలా చెప్తా, బైబిల్ చదువుతున్నావు ఇంకంతకంటే ఏంటి, నీలాగా ఎవరు చేస్తున్నారు అంతకంటే ఎట్లా చూపుతుంది. కానీ దేవుని ఆత్మ సహాయంతో ఒప్పుకుంటే ఎటువంటిది అంటే ఆ బైబిల్ సరిగ్గా శ్రద్ధ చదవట్లేదు, పైకి ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నావు, శ్రద్ధ పెట్టి చదవట్లేదు అంటే దేవుని ఆత్మ సహాయంతో ఒప్పుకుంటే లోపలికి పెడుతుంది.
మన హృదయం మన దగ్గర తెస్తే ఏంటంటే పైన ఏం చేస్తున్నావు అవి చూపిస్తావు. బైబిల్ చదువుతున్నావు, అది ప్రార్థన చేసుకుంటున్నావు, అది చర్చకు వెళుతున్నావు, అది దశం భాగం ఇస్తున్నావు, ఎంతవరకు చూపిస్తుంది. దేవుని ఆత్మ సహాయం వెళ్తే ఆటిల్లో ఉన్న లోపం కూడా చూపిస్తుంది. దశం భాగం ఇస్తున్నా అన్నప్పుడు ఎక్కడ కొంత అది కట్ చేస్తున్నావు కదా, లేదా అందులో కూడా తప్పు అవుతున్నావు కదా, ఖచ్చితంగా లేదు కదా అంటే లోపం దాకా పెడతారు దేవుని ఆత్మ సహాయం గురించి. అంటే చాలాసార్లు మన హృదయము మనల్ని మోసపోస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం వాళ్ళకి ఎలా కూడా చెప్పవచ్చు. కొంతమంది వాళ్ళ చదువులు ఎందుకు తప్పుతారంటే ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన దాన్ని కూడా తప్పుతానేమో అనుకోరు. ఏమనుకుంటారంటే నేను బాగానే చదువుతున్నాను, నాకు బాగానే మార్కులు వస్తాయి. అందుకే ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగేటప్పుడు కూడా అంటారు వస్తాను గ్యారంటీ, పాస్ మార్క్ మాత్రం గ్యారంటీ అంటే వాళ్ళు ఇంకా పైన ఉంచుకుంటారు. అంటే బాగానే ఉన్నా అనుకుంటు ద్వారా కూడా శ్రద్ధ పెట్టరు. అది ప్రాబ్లం. చాలా మంది వారి పనిలో వారి లోపం తెలుసుకోదు. అలాంటి వాళ్ళు అందుకే పనిలో మెరుగుపరచబడలేదు. అట్లా చాలాసార్లు మన హృదయం మనల్ని మోసపోతుంది. అందుకే సరైన ఒప్పుకోలు లేకపోవడానికి ఒక ఆటంకం మన హృదయం. ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్త 18 సుంకరి పరిసయుడు ఇద్దరు ఒప్పుకున్నారు. అయితే పరిసయుడు ఏమంటున్నాడు? లూకాసు వార్త 18 పరిసయుడు ఏమంటున్నాడంటే 10 లూకాసు వార్త 18:10 ఎవరైనా చదవండి. లూకాసు వార్త 18:10 ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు, మనం కూడా కష్టపడి ప్రార్థన చేస్తాం, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇద్దరు మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపదనంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఎందుకు ఇతడు నీతిమంతుడుగా తీర్చబడకుండా వెళ్ళాడు. దేవాలయంకి వచ్చాడు, అవసరమైతే అక్కడ యాజకుడు వాక్యం చెప్తే విన్నాడు, ప్రార్థన చేశాడు. ఇంకా చెప్పాలంటే శంకర్ కంటే చాలా ముందుకు వెళ్ళాడు, ముందు వచ్చాడు, చాలా ఎదరులో ఉన్నాడు. భక్తి విషయంలో ఎక్కడ లోపలికి నిలబడ్డాడు, అన్నీ ఉన్నాయి. కానీ అతను లోపం ఏంటి తెలుసా? ఆయన భక్తులు ఏమేమి చేస్తున్నాడో అవి మాత్రమే చూసుకొని మోసపోయాడు. అందుకే మా హృదయం మోసపోతుంది. నీ హృదయం ఏం చేస్తుందంటే వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు అవి నీకు చూపించి ఇలా ఎవరు చేస్తున్నారు ఈ దినాల్లో, అందువల్ల నువ్వు అందరికంటే చాలా బాగున్నావు అని మోసపోతావు. కానీ విచారం ఏంటి తెలుసా? ఏవి చేయటం లేదో అవి మన హృదయం చూపదు. కానీ దేవుని ఆత్మ నువ్వేవి చేయటం లేదో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ వదిలేవో, ఎక్కడ బలహీనం ఉన్నావో, ఏవి లోపం ఉందో అవి చూపిస్తుంది. అందుకే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఒక ధనవంతుడైన యవనస్తుడు పరిగెత్తుకుంటూ యేసుప్రభువు దగ్గరికి వస్తే ఆయన అయ్యా నిత్యజీవనకు వారసుడు నేనేం చేయాలంటే ఆజ్ఞలు ఉన్నాయి కదా పాటించంటే ఏమన్నాడు ఆయన? నేను బాల్యం నుంచి ఇవన్నీ పాటిస్తున్నానంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? అయితే నీకొక్కటి పొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీ ఆస్తి నమ్మి వేదలు, నీకొక్కటి పొదువుగా ఉన్నది. నాకు ఆ మాట చదివినప్పుడు ఏమనిపించింది అంటే ఉన్నాయన్నీ బాగుంటాయి కదా, 99 బాగుంది, 99 బాగుంటాయి, ఒక్కటి పొదువు, నాకు పొదువు చెప్పకపోతే ఏమి? ఆ చెప్పేలకి ఆయన అక్కడ ఉంటుంది. ఎట్లా వెళ్ళాడంటే ఆయన ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళాడు. ఆ తర్వాత హిస్టరీలో మనం 4 సువార్తలు ఎక్కడ కూడా ఆ యవనస్తుడు మళ్ళీ వచ్చినట్టు కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ నికోదేము మళ్ళీ వచ్చాడు, చివరిలో వచ్చాడు, కానీ ఈ యవనస్తుడు వచ్చినట్టు కూడా కనబడలేదు. నీకు ఒకటి పొదువు, అది మనకి ఎట్లా ఉంటుందంటే దృశ్యంగా మనం చూస్తే యేసుప్రభుని నిందించేవాడు, మనమైతే ఆయన శిష్యులు. అవి ఏంటంటే 99 బాగుంటాయి కదా, ఒకటి చెప్పకపోతే ఎంత వచ్చినట్టు పోగొట్టాడు. ఈయనంతే చేస్తూ ఉంటాం మేము, ఆయన పోగొడుతుంటాడు అన్నమాట. కానీ ప్రభు యొక్క మనస్సు ఏంటంటే ఆయన స్వభావం ఎరగాలి. అక్కడ ఉద్దేశం ఏంటి తెలుసా? నీ బాగున్నాయి కాదు ఆయనకు కావాల్సింది, నీ లోపం ఉన్నది సరిచేయాలి, అది ఆయనకు కావాల్సింది. అందుకే మరియతో కూడా లూకాసు 10వ అధ్యాయంలో మరియ ఉత్తమమైనది
ఏర్పరచుకో. అవసరమైంది ఒక్కటే, ఆ లోపం ఉన్న ఒక్కటి సరిదిద్దబడి. అందుకే మన హృదయం నువ్వేమి భక్తులు చేస్తున్నావు అవి చూపించి నిన్ను మోసపోస్తుంది. బాగానే ఉండదు. ఒకళ్ళు ఉపవాసం ఉంటున్నారు చూపిస్తుంది, నువ్వు ఇదిగో శుక్రవారం ఉంటున్నావు, అసలు ఇలా ఎవరు అంటున్నారు, నువ్వు చాలా బెస్ట్. కానీ లోపం చూపు. అందుకే చాలాసార్లు మన ఒప్పుకోల్లో అంటే ఏమంటే రైట్ ఒప్పుకో లేకపోవడం కారణం మనం ఒప్పుకోవాల్సింది ఏమీ లేదు, చాలా బాగుండను అనుకోవడం ఒక ఆటంకం. అందుకే మొదటి యోహాను రాసిన పత్రికలో ఏమంటాడు? మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి ఫస్ట్ చాప్టర్ మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల. చూసారా ఆ మాట చూడండి, ఏమనుకుంటే మనము పాపము లేని వారమని చెప్పుకోవడం అంటే ఇతరులతోనే కాదు, మనలో మనం చెప్పుకున్నప్పుడు. నాలో పాపము లేదు, నాలో ఏ పాపం ఉందబ్బా, ఏ పాపము లేదే. పాపము లేదని నీలో నువ్వు అలా అనుకున్నా, నీతో నువ్వు చెప్పుకున్నా ఏమైనట్టంట? నిన్ను నువ్వే మోసపుచ్చుకుందువు, తర్వాత మరియు నీలో సత్యం. తర్వాత 10వ వచనం కూడా చూడు, మనము పాపం చెయ్యలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధికులుగా చేయకూడదు, మరియు ఆయన వాక్యం మనలో. అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, దేవుడు అబద్ధికుడు అని చెప్తున్నాడు. మన అంతక్కడ ఒప్పుకోవడం ఎందుకు పెట్టాడు? ఖచ్చితంగా. అందుకే నేను చాలాసార్లు అంటాను, ఆకాశం కింద భూపైన ఒప్పుకోవడం అనే అంశానికి వస్తే ఎంత గొప్ప భక్తులైన ఒప్పుకోవాల్సినాడు. ఒక్క యేసు ప్రభు తప్ప ఒప్పుకోని అవసరం లేనివాడు ఆకాశం కింద భూమిపైన. యేసు ప్రభు తప్ప ఎంత గొప్ప భక్తులైన ఒప్పుకొని సరి చేసుకోవాల్సిన వాడు. కొన్ని మానవ హద్దుబాట్లు లోపాలు ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి, మనకు దూరం ఉన్నప్పుడే కొందరు చాలా ఆత్మీయులు, వాళ్ళని బాగా కొంచెం దగ్గరగా గమనిస్తే ఎక్కడో చోట వాళ్ళు శరీరంలో ఉన్నాడు కదా, ఒకసారి విపరీతం కోపడవచ్చు, ఏదో ఒకసారి ఆ సందర్భాలతో, ఏదో ఒక అంటే ఏమంటారంటే వాళ్ళ వ్యక్తిగత స్వభావం ఉంటుంది, పాత స్వభావం, లేకపోతే బిల్టీ, వాళ్ళ శరీరాన్ని బట్టి కలిగిన స్వభావం ఉంటుంది. అవి అప్పుడప్పుడు బయటపడతాయి. సరే ఏదేమైనా అందుకే టోటల్గా ఒక విషయాన్ని గుర్తించాలి. ఎప్పుడు ప్రభు సన్నిధికి వస్తే ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన వారము. అయితే ఒకటి, కొన్నిసార్లు మనకు కనబడే స్థాయిలో లోపం ఉండొచ్చు, మనకు కనబడని స్థాయిలో కూడా లోపం ఉండొచ్చు. బట్ అందుకే కాదు, ఒక్కోసారి నాకు ఇలా అనిపిస్తుంది, ప్రభు ఎక్కడ తప్పిపోయాను చూపించు అనే కంటే అసలు ఎక్కడ తప్పుకోకుండా ఉన్నాం. మన ప్రతి ఇంద్రియములో లోపం కలిగి, చూడవలసినవి చూడకపోవడం, చూడకూడనివి చూడడం, వినకూడనిది వినడం ఎక్కడో చోట, మాట్లాడకూడనిది మాట్లాడడం ఎక్కడో చోట, తలంచకూడనిది తలంచడం మనసుతో ఎక్కడో చోట, హృదయంతో ప్రేమించకూడనిది ప్రేమించడం ఎక్కడో చోట, చేతులతో పట్టుకోకూడనిది పట్టుకోవడం ఎక్కడో చోట, కాళ్ళతో వెళ్ళకూడనిది వెళ్ళకూడని దానికి వెళ్ళడం ఎక్కడో చోట. సో ప్రతి ఇంద్రియంలో మనం తెలిసి తప్పైన సందర్భాలు ఉండొచ్చు, తెలియక తప్పైన సందర్భాలు ఉంటాయి. ఒక్కోసారి తెలియకుండా కూడా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మాటతో మనం తెలియకుండా ఎదుటి వాళ్ళను గాయపరచవచ్చు. అందుకే కత్తిపోటు ఉంటూ మాట్లాడచ్చు. ఒక్కోసారి ఎదుటి వాళ్ళను హత్య చేసినంతగా మనం మాట్లాడడం జరగదు. అందుకే ఎప్పుడు కూడా నేను సరి చేసుకోవాల్సిన పని లేదు అనుకోకూడదు. అందుకే చాలాసార్లు మనం సరైన ఒప్పుకోకపోవడానికి ఇదొక కారణం. మన హృదయం మోసపోస్తుంది. ఏంటంటే నేను ఒప్పుకోవాల్సింది ఏమీ లేదే అని అనుకోవడం, అదే పెద్ద లోపం మొట్టమొదటి. రెండవది, ఒక సరైన ఒప్పుకోలు జరగకపోవడానికి చాలా మంది విశ్వాసుల్లో ఇంకొక పెద్ద కారణం. అదేంటంటే చాలాసార్లు శత్రువు మనల్ని ఎట్లా మోసపోస్తాడంటే, అంటే ఇతరులు బలహీనతలు చూచే స్వభావం ఒకటి నిన్ను సరిగా ఒప్పుకోకపోవడానికి కారణం. చాలాసార్లు కొంతమంది మీరు గమనించి ఉండొచ్చు, కొంతమంది విశ్వాసులు లేకపోతే కొందరు దేవుని బిడ్డలు అంటే ఎప్పుడు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఇతరుల బలహీనతలు ఎక్కువ మాట్లాడతారు. ఇతరుల బలహీనత అక్కడ అన్నట్టు. దాని ఉద్దేశం నేను అనుకుంటాను, కొంతమంది ఉద్దేశం ఏంటంటే నాకు అందరి సంగతి తెలుసు అని అనిపించుకోవడానికి కూడా అది ఒక సేఫ్టీ.
నాకు అందరి సంగతి తెలుసాను కదా. ఎవరి గురించి అడిగినా ఏంటన్నా ఎవరి గురించి అడిగినా చెప్పు. ఈ పక్కనవాడు కూడా పాపం వినేవాడు ఒకసారి ఆశ్చర్యపడతాడు. ఏంటి ఏంటి ఎవరి గురించి అడిగినా చెప్తున్నావు, మరి పలానా గురించి ఏమంటావు, అసలు ఆయన నాకు తెలిసి ఆయనలో అసలు ఏ లోపల ఆయన నీకు తెలియకపోవచ్చు, ఇదని అట్లా ఇట్లా అనేది ఆయన విన్నాయి చెప్తాడు, అనిపించి చెప్తాడు, ఆయన అనుకున్నాయి చెప్తాడు, లేని కూడా చెప్తాడు. అవసరం అంటే అసలు నాకు అందరికి తెలుసు అన్నట్టు. చాలాసార్లు మనం ఒక లోతైన సరి అయిన నిజమైన కడగబడే ఒప్పుకోకపోవడానికి పెద్ద ఆటంకం ఏంటంటే మన బలహీనతలు చూసుకొని వదిలిపెట్టి ఇతరుల బలహీనతల వైపు చూసే బలహీనత. చాలా ఓసారి చాలా సంవత్సరాల కిందట నేను మండపల్లిలో పనిచేస్తున్నప్పుడు ఒక అతన్ని వాక్యాలు రాయడానికి పిలిచాను. ఇప్పుడు కర్మేలు వచ్చాడు, వాక్యాలు రాస్తున్నాడు. రాస్తూ ఆయన దగ్గర ఒక విషయం గమనించాను. నేను ఆయనకి ఏదన్నా సువార్త చెప్పి ఆయన ఆత్మీయంగా అంతా కనబడలేదు, చర్చికి వెళ్తాడు కానీ రక్షణ కార్యం కూడా జరగలేదు నాకు అర్థమై. తర్వాత ఆత్మీయం చాలా బలహీనంగా ఉన్నాడు, అన్ని అలవాట్లు ఉన్నాడు. నేను ఆయనకి ఏదన్నా వాక్యం చెప్పి ఆత్మీయం బలపరుద్దాం నేను ప్రయత్నిస్తుంటే, నేను ఏదన్నా ఒక విషయంలో నోరు తెరిగితే ఆయన ఆపకుండా ఎక్కువగా ఆయన మాట్లాడే మ్యాటర్ అంతా ఏంటంటే ఆశాడు తెలుసు చూసినాడు, ఆయన భవిష్యత్తు వాళ్ళ లోపాలన్నీ చెప్తున్నాడు. నేను మొదట 1-2 సార్లు విన్నాను. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మన వినాలంటే ముందు మనం కూడా వాళ్ళకి వినాలి. ఎంత విన్నా ఎక్కువగా నేను ఆయన అబ్జర్వ్ చేశానంటే అందరూ పెద్ద పెద్ద సేవకులందరి గురించి ఇంకా అవసరమైతే నన్ను వాళ్ళ పేర్లు అడిగి పలానా ఆయన తెలుసా, ఆయన గురించి నాకు చెప్పాను. నేను మొదట కొద్దిగా మోసపోయాను. ఏంటంటే ఆశ్చర్యపడ్డా, ఏంటి ఈయన ఎవరి సంగతి చెప్తున్నాడు, ఈయన అందరూ తెలుసా పెద్దవాడు అనుకున్నాను. కానీ ఈయన జీవితం మాత్రం బాగాలేదు. అక్కడికి నేను ఇక స్లోగా నాకు అర్థమై అందరి విషయం చెప్తున్నాడు, మరి ఈయన లోపల ఉన్నాడు, దీనివల్ల కూడా ఇలా ఉండట్టున్నాడని. సరే ఎవరి సంగతి ఎందుకు, మనం ఒకళ్ళ లోపల ఉంటే ఎవరెవరు సరిదిద్దుకోవాలి, ముందు మనం లోపం లేకుండా ఉండాలి కదా. ఆయన సరిదిద్దుకోవాలన్న కోణం మాట్లాడుతుంటే అసలు అది వెళ్ళనే ఉండలేదు. నా తర్వాత అర్థమైంది, లాస్ట్లో చెప్పాను చాలా నువ్వు ఎవరెవరి సంగతో ఏదో పెద్దోళ్ళు ఆశావుడి టీసావుడి అన్ని చెప్తున్నావు, కానీ వాళ్ళందరికంటే భయంకరమైన పతనంలో నువ్వు ఉన్నావు, నీకు అర్థం కావట్లేదు. నువ్వు బాగుండాను అనుకొని ఆయన బాల ఈయన బాల ఆ యొక్క బాల ఈ యొక్క బాల వాళ్ళ సంగతి అన్ని ప్రపంచ చరిత్ర అంతా చెప్తున్నావు అందరి సంగతి. తద్వారా తెలియకుండా నువ్వు బలహీనతలో మిగిలిపోతున్నావు. ఇది సాతాను నిన్ను ఇలా మోసపరుస్తున్నాడు అని చెప్పాడు. ఖచ్చితం శత్రువు చాలా తెలివైనవి. అందుకే ఇందాక చెప్పాను కదా, నువ్వు బాగున్నావని ఎలా చెప్తాడంటే నీకంటే బాగా అతను చూపించి నిన్ను మెప్పిస్తున్నాడు. అట్లానే ఇతరుల బలహీనతలు చూస్తూ ఈ పనిలో పెట్టి నీ చూసుకోకుండా చేస్తాడు. అందుకే చాలాసార్లు రెండోది మనం మోసపోయేది, నేను ఒప్పుకోవాల్సింది ఏమీ లేదు బాగానే ఉండాను అనే దాన్ని బట్టి మోసపోతాం, సరైన ఒప్పుకోం. రెండవది ఇతరుల బలహీనతలు ఎంచుట అనే పనిలో పడి మనది చూసుకోం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనిషి ఎదరు చూస్తే వెనక చూడలేడు, రైట్ చూస్తే లెఫ్ట్ చూడలేడు, లెఫ్ట్ చూస్తే రైట్ చూడలేడు. ఇతరులు చూసే పనులు ఉంటాయి, నీ ఎప్పుడు చూసుకుంటావు. అందుకే ఏదో పద్యం కూడా ఉండడు, ఇతరులు తప్పు లేనివాడు తమ తప్పు లేదు. ఎందుకంటే ఈ తప్పులు ఎన్ని పనిలో పడితే నీ తప్పులు అర్థం కావు. అందుకే అందరూ అంటారు, ఏళ్ళు చూపిస్తుంటే మన కళ్ళి 3 ఏళ్ళు చూపిస్తే 1 ఏళ్ళు పైకి చూపించింది. ఎందుకంటే ఒరే బాబు ఆడ సంగతి లోపం తరపు ముందు నీలో అంతకంటే త్రిపులు ఉంటాయి చూడు, తర్వాత నీ లోపం దేవుడు చూస్తున్నాడు అటు చూడు అని చెప్తారు. కానీ మనం పైకి చూసేళ్ళు చూడు, మన కళ్ళు చూసేళ్ళు చూడు, ఎదురు చూపేళ్ళు కళ్ళే ఉంటుంది. కాబట్టి చాలాసార్లు మనం అంటే ఒక సరైన ఒప్పుకోకపోవడానికి ఇదొక కారణం. అంటే ఇతరుల బలహీనతలు చూస్తూ కొంతమంది ఒప్పుకోల్లో కూడా ఎంత ఏమంటారంటే ఎంత గర్వం ప్రవర్తిస్తారు తెలుసా. వాళ్ళు ఒప్పుకోరు, ఇతరులే చెప్తారు. ప్రభావం మేము చచ్చిపోతున్నామే కానీ ఆచారాలు చేస్తున్నాం, పండుగలు చేస్తున్నాం, ప్రభావం క్షమించు అంటే ఎవరో ఎక్కువ మొత్తం కాదు రాలేదు, వాళ్ళే ఒప్పుకుంటూ చెప్తారు నీ ఒప్పుకోమని. కాబట్టి ఇతరుల బలహీనతలు ఎంచే పనిలో పడినప్పుడు నీ లోపం గుర్తించు, తద్వారా సరైన ఒప్పుకోలేకపో, నువ్వు బలహీనతలు అలానే మిగిలిపోతావు. అనుకోకుండా చనిపోతే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. అందుకే సరైన ఒప్పుకోకుండా మనల్ని ఆటంకపరిచే మరొకటి ఇతరుల బలహీనతలు ఎంచుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఎవరైనా బలహీనతలు కనబడితే ఏం చేయాలి తెలుసా,
అమ్మో అదే బలహీనత ఒకవేళ నాలో ఉందేమో అలా చూసుకోవాలి. అంతేగాని వాళ్ళ బలహీనత దాన్ని ఏమంటారు వివరించడానికి, విశ్లేషించడానికి, అది ఇతరులకు చెప్పడానికి, వాళ్ళ బలహీనత చాటించడానికి టైం వేస్ట్ చేయకూడదు. ఇది రెండవది. మొట్టమొదటిది ఏంటి ఆటంకం? మొట్టమొదటిది ఏంటి ఆటంకం? నేను బాగుగానే ఉన్నాను, మన హృదయం మనల్ని మోసపోతుంది. రెండవది ఇతరుల బలహీనతలు. ఇక్కడ కూడా చూసారా, లూకాసు వార్త 18వ అధ్యాయంలో అతను ఏమంటాడు? ఈ శుంకరవలో ఉన్నందుకంటే ఆయన సంగతికి ఎందుకు? లూకాసు వార్త 18 ఆయన ఒప్పుకోవాలి. అది కూడా అంటారు 11 ఫస్ట్లో దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వల్ల ఈ సుఖాలను ఉండనందుకు. చూసారా, అంటే అందరి సంగతి చెప్తున్నాడు, ఇక్కడ ఉండి ఈ సంగతి చెప్తున్నాడు, ఆయన సంగతి చూసుకోవాలి. అందుకే సరైన ఒప్పుకోలేకపోయాడు. ఉంటాయి అందరిలో వాళ్ళ అందుబాటులు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. వాళ్ళు ఒప్పుకోకపోతే రేపు వాళ్ళే నష్టపడతారు. కానీ ఇప్పుడు నీ పని దాని గురించి కాదు, ప్రథమైంది నీ దగ్గర లోపల చూసుకోవడం, నువ్వు జాగ్రత్త పడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో గడ్డి భూములు ఎక్కువ ఉంటాయి. అక్కడ గడ్డి చాలా ఎక్కువ, మనకంటే పైన ఉంటుంది. ఆ గడ్డి భూములు అంటే ఎప్పుడైనా నిప్పు అంటుకుంటే వేసవ కాలాల్లో తగలబడిపోతాయి. అక్కడక్కడ ఇళ్ళు ఉంటాయి, వీళ్ళు ఇళ్ళు కూడా తగలబడతాయి అనమాట, సరిగా చూసుకోపోతే ముందే. అయితే గడ్డి భూమికి ఎప్పుడైనా నిప్పు అంటుకున్నప్పుడు ఆ అడవి తగలబడుతూ వస్తుందని అనిపిస్తే వీళ్ళు ఇల్లు కాపాడుకోవాలంటే ఏం చేస్తారంటే ముందే వీళ్ళ ఇంటి చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ సుమారు కాల్చేస్తారు తగలబెట్టుకుంటే ఇక ఆటోమేటిక్గా తగలబడే అడవి ఏం చేస్తుందంటే వీళ్ళ ఇల్లుని తప్పించి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా అంటే నీ బలహీనత నువ్వు సరిదిద్దుకుంటే అదే బలహీనతల్లో నీ ఎదుట కనబడుతున్న వాళ్ళు నష్టపడవచ్చు, కానీ నువ్వు నష్టపడతావు. కానీ బలహీనతల్లో మనం చూసుకుంటూ ఉన్నామంటే అంతకంటే భయంకరంగా నువ్వు నష్టపడతావు. అంటే చాలాసార్లు మనం ఒప్పుకోకుండా మనకు ఆటంకపరచబడే విషయం ఏంటంటే ఇతరుల బలహీనతలు చూపు. ఇది రెండోది. మూడో పెద్ద ఆటంకం మనం చాలాసార్లు అంటే సరైన ఒప్పుకోకుండా మన జీవితంలో ఆటంకపరచబడే మరో బలహీనత ఏంటంటే మూడవది యథార్థంగా అంటే లోతుగా ఒప్పుకోకూడదు. పెదవులతో అంటే పైకి చెప్తాం. అంటే మత్తయి సువార్త 15 మత్తయి సువార్త 15 మత్తయి సువార్త 15 మత్తయి 15:7-9 వచ్చిన కలిసి ఉండి చూడండి. మత్తయి 15:7-9. వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఈ ప్రజలు పెదవులతో చాలాసార్లు అంటే హృదయంలో నుండి యథార్థంగా ఒప్పుకోకపోవడం. అందుకే యోహాను 4:4 కూడా మనకు తెలుసు, సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటే ఆరాధన విషయంలో కూడా ఎక్కడ నుంచి చేయాలంటే ఆత్మతో, సత్యముతో, యథార్థంగా, ఈ 3 పదాలు. అట్లానే ఒప్పుకోళ్ళు కూడా ఆత్మతో, సత్యముతో, యథార్థంగా అంటే హృదయపు లోతుల్లోంచి రావాలి. అంటే ఇంకొక మాట చెప్పాలంటే అర్థమవునంటే ఇలా చెప్తాను. ప్రభువా ఏమైనా నేను దశంభాగ విషయంలో తప్పు ఉంటే, నేను ఎవరినైనా ఏమైనా అని ఉంటే ఇలా కాదు. యథార్థత అంటే ఏంటంటే ప్రభువా నిజమే, చాలాసార్లు నేను నా మాటల్లో తప్పోయాను, చాలాసార్లు ప్రభువా నా చూపులో లోపం ఉంది, చాలాసార్లు ప్రభువా నేను నా చెవులు వినకుండా విన్నాయి, చాలాసార్లు ప్రభువా నేను ఇతరులకు గాయపరిచాను. ఇది యథార్థం. ఎవరినైనా గాయపరిచి ఉంటే, ఎవరినైనా అనుంటే అంటే ఇది ఎట్లాంటిదంటే నేనైతే అన్నా అనుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడైనా ఒప్పుకోవాలని చెప్తున్నారు, నేను అన్నాను లేదు నువ్వే చూసుకో, అనుంటే నువ్వే సరి చేసుకో
అంటే ఆయనే చూసుకోవాలి, నీళ్ళు లోపం వదిలేదు, ఆయనే సరిదిద్దుకోమన్నట్టు, నువ్వు మాత్రం చూసుకో. అందుకే 51వ కీర్తనలో మనం చూస్తే దావీదు చేసి ఉన్నాను వెరీ క్లియర్గా చెప్తారు. చూడండి 51వ కీర్తన 51వ కీర్తన ఏమన్నాడు? మూడో వచ్చింది చూడండి. 51వ కీర్తన 3వ వచ్చింది. చూసావా ఏంటి అంటే, నా అతిక్రమములు నాకు అతిక్రమములు ఉంటే అట్లా ఏమన్నాడు? నా అతిక్రమములు ఐ నో మై మిస్టేక్స్, గ్రహించాలి, నాకు తెలుసు. అండ్ కిందలేదు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉండి ఉంటే కాదు ఏమన్నాడు? నా పాపం ఉంది నా ఎదుట. అండ్ కింద కూడా వస్తే ఏమన్నాడు? నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉంటే అనలేదు. ఏమన్నాడు? కేవలం నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉంటే అనలేదు, ఉన్నాను. వెరీ క్లియర్ అండ్ వెరీ డీప్, వెరీ ఫ్రాంక్, చాలా యథార్థంగా, చాలా లోతుగా, హృదయపు లోతుల్లో ఉన్నది. ఎస్ ప్రభు నేను తప్పు. అందుకే నేను ఇందాక ఒక మాట, ఎక్కడైనా లోపం ఉంటే కాదు, ఎక్కడ లోపం లేకపోయిందంటే నిజంగా చెప్పాలంటే మనకు అన్ని భాగాల్లోనూ ఖచ్చితంగా లోపం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చెయ్యకూడనివి ఏదో ఒక పరిమాణంలో జరుగుతూనే ఉంది, చెయ్యవలసినవి ఉండాల్సినంతగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ చదవడం ఉంది అనుకుందాం. ఎంతవరకు చదువుతున్నాం? మనం ఇచ్చే సమయం ఎంత? దేవుడు మనకిచ్చే సమయం ఎంత? మనం ఆయన వాక్యానికి ఇచ్చే సమయం ఎంత? మనం బాగానే ఇస్తాం అనుకుంటాం, కానీ చాలా తక్కువ ఆయన వాక్యాన్ని ఇస్తాం. బైబిల్కి ఎంత సమయం ఇస్తాం? ఫోన్కి ఎంత సమయం ఇస్తాం? బైబిల్కి ఎంత సమయం ఇస్తాం? ఇతర పుస్తకాలకి ఎంత సమయం ఇస్తాం? బైబిల్కి ఎంత సమయం ఇస్తాం? మనుషులకి ఎంత సమయం ఇస్తాం? బైబిల్కి ఎంత సమయం ఇస్తున్నాం? మంచానికి ఎంత సమయం ఇస్తాం? కాబట్టి చాలాసార్లు అంటే లోతుగా చూస్తే ఖచ్చితంగా ప్రతి దాంట్లో చేయవలసిన వాటిలో లోపం ఉంది, చేయకూడని వాటిలో కూడా అంటుంది. కొన్నిసార్లు అంటే ఇలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏమంటే దొంగతనం చేసేమా అంటే అది మాత్రం లేదన్న, దయచేసి ఏమనుకోవద్దు, ఏ లోపమైన ఉంది అంటే దొంగతనం లేదు నా దగ్గర అనుకుంటాం. మనం చూసుకుంటాం. దేవుడి దగ్గరికి ఆయన ఏమంటాడు? మలాకి. అందుకే దేవుని ఆత్మ సహాయం చూస్తే ప్రతి లోపము ఎంతో కొంత భాగం మనలో ఉంది. మలాకి కాదు, ఆయన ఏమంటాడు? మీరేమనుకుంటున్నారు? దొంగతనం మాత్రం చేయను కదా, ఆ మాట నన్ను అనొద్దు, నాకు అసలు అలవాటే లేదు, నాలో అది కొంచెం కూడా లేదు అనుకుంటాను. కానీ దేవుడు ఏమంటాడు? 8వ వచ్చు, 3వ అధ్యాయం 8వ వచ్చు. దేవుడు చాలా తెలివైనడు, చాలా తెలివిగా కూడా మాట్లాడతాడు. 3:8 ఏమంటాడు? మానవుడు దేవుని యొక్క దుర్నీలునా? ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా దేవుడి దగ్గర కూడా దొంగతనం చేయగలిగిన దొంగను మీరు చూసారా? కానీ మేము చూడలేదని మీరు అంటారు. ఆయన అంటాడు, మీరు చూడకపోవడం ఏంటి, అసలు ఇక్కడే ఉన్నారు, మందిరంలోనే ఉంటారు అంటాడు ఆయన. ఆ కిందకి వెళ్తే చూడండి, అయితే మీరు నా యొక్క అది సంగతి. లోకంలో దొంగలందరేమో దేవుడి దగ్గర తప్ప మనుషుల దగ్గర, గుళ్ళ దగ్గర, ఇళ్ళ దగ్గర, దేవాలయ దగ్గర అక్కడెక్కడ పడతారు. మా నిజ దేవుడైన దేవుని మందిరంలో ఉండే విశ్వాసులు మాత్రం మనం దేవుడి దగ్గరే దొంగలు ఉంటాం. అదే అంటాడు ఆయన, మీరు నా యొక్క దొంగిలుతుంది. ఏమంటున్నారు వాళ్ళు? దేని విషయం? అయ్యో అంత మాట అంటావేంటయ్యా తండ్రి ప్రభు, అమ్మతోడు నాకు నీ దగ్గర మేము దొంగలేయటం ఏంటి? ఏ విషయంలో దొంగలేమంటే ఆయన అంటాడు. ఆ కింద ఏమంటున్నాడు? 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలు ఇవ్వక 9వ వచనం, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఈ జనులందరూ నాయకు దొంగిలించునే ఉన్నారు, అందుకే మీరు శాపగ్రస్తులై. చూసారా? ఇది చిన్న ఎగ్జాంపుల్ చూస్తారు. ప్రతి పాపము ఎంతో కొంత భాగము ఏదో ఒక కోణంలో మానలో జరుగుతూనే ఉంది. అందుకే ఎక్కడ లోపం చూపించు కాదు, ఎక్కడ బాగుంది అన్నిటిలో లోపం కలిగి ఉన్నాం. ప్రతి ఇంద్రియంలో ప్రభువా నా చూపు బాగుచు, నా చెవులు బాగుచు, నా నోరు బాగుచు, నా మనసు బాగుచు, నా చేతులు బాగుచు, నా కాళ్ళు బాగుచు, నా శరీరం ఉద్రేకాలు హావభావాలు బాగుచు, నన్ను సంపూర్ణంగా కడుపు. అందుకే యోహాను 13వ అధ్యాయంలో యేసు పాదాలు కడగడానికి వస్తాయి. పేతురు ఫస్ట్ భౌతికంగా తలంచి రెస్పెక్ట్ లాగా అనుకున్నా, అయ్యో ప్రభు నువ్వు అంత పని చేయడం వద్దు అన్నాడు. కానీ ప్రభు ఒకటే మాట, నేను నిన్ను కడగ నీళ్ళ నాలో నీకు పాలు, ఇది నాలో పాలు కోసం చేస్తున్నాను కానీ నీలో పాలు. అట్లయితే నన్ను ఏమన్నాడు?
ముందు వద్దన్నవాడు కాస్త ఇప్పుడు పాదాలే కాదు నన్ను నిలువెల నన్ను సంపూర్ణంగా కడుగు. 51వ కీర్తనలో కూడా దావీదు మాట్లాడు, నన్ను కడుగు అంటూ నన్ను డీప్గా కడుగు, నన్ను బాగా కడుగు అంటాడు. 51వ కీర్తన 2వ వచనంలోనే అన్నాడు చూడండి. 51వ కీర్తన చూసారా, నా దోషం. ఇక్కడ 7వ వచనం చివరిలోనేమో నన్ను కడుగుమన్నాడు. 7వ వచనం చివర నీవు నన్ను కడుగుము అన్నాడు. కానీ ఇక్కడ 2వ వచనం ఫస్ట్ లైన్లో ఏమన్నాడు, నీవు నన్ను బాగుగా కడుగు. చూసా, అంటే ప్రభు ఎక్కడెక్కడ లోపం అవుతుంది అయ్యా నన్ను సంపూర్ణంగా కడుగు, నన్ను పూర్తిగా కడుగు. అంటే నువ్వు అలా కడగబడడానికి ఇష్టపడాలి. చాలాసార్లు మనం మరి మన లోపాలు ప్రభు దగ్గర అంటే పెదవులతో ఒప్పుకుంటే, పైపైన ఒప్పుకుంటే క్షమించబడలేము. లోతుగా ఒప్పుకోకపోవడం 3వ బలహీనత. సరైన ఒప్పుకోలు మనం చేయకపోవడానికి 3వది పెదవులతో చేయడం అలవాటైపోయాయి. సో హృదయ అంతరంగాల్లోంచి అడుగుతాం, అప్పుడు నిజమైన ఒప్పుకోలు మనం చేయడానికి అవకాశం. 3వది మొట్టమొదటి ఏం చెప్పాను, సరైన ఒప్పుకోలు చేయకపోవడానికి కారణం ఏంటి? మొట్టమొదటిది ఏంటి, మన హృదయం ఏమంటది, లోపమేమీ లేదు, నువ్వు చాలా బాగున్నావు అనే అభిప్రాయమే నువ్వు సరైన ఒప్పుకోవడం కాదు. 2వది ఇతరుల బలహీనతలు చూస్తూ వాళ్ళందరి మీద నేను బాగానే ఉన్నాను అంటే బలహీనలు ఎక్కువ ఇతరులే కానీ వాళ్ళ మీద నేను బెటరే అనుకోవడం, అది చాలాసార్లు సరైన ఒప్పుకోవడం కాదు. 3వది ఏం చూసాను, 3వది ఇప్పుడే చెప్పాను. 3వది పెదవులతో ఒప్పుకోవడం అంటే హృదయంలో నుండి ఒప్పుకోకపోవడం. అందుకే 1 కొరింథీ 14లో 2 ఉన్నాయి. మనసుతో చేయడం ఉంది, ఆత్మతో చేయడం ఉంది. చూసారా, మనసుతో చేయడం ఉంది, ఆత్మ అంటే వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆత్మ సహాయం లేకుండా మనసుతో చేయొచ్చు. మనసుతో పాడుదును, ఆత్మతో పాడుదును. అక్కడ 2-3 పదాలు ఉంటాయి. 1 కొరింథీ 14, ఇంకోటి ఏమన్నాడు 1 కొరింథీ 14లో 1 కొరింథీ 14 కింద 15 వచ్చి 1 కొరింథీ 14 ఆత్మతో ప్రార్థన చేతును. చూసారా, అట్లానే పాడడంలో కూడా ఆత్మతో పాడుదును. చూసారా, దేవుని ఆత్మ సహాయంతో చేస్తే నిజమైన పశ్చాత్తాపం, లోతుగా ఒప్పుకుంటావు, యథార్థం చదువు. ప్రభు అని నిజంగా ఒకసారి ఇలా అన్నారు దైవజనుడు భక్సింగ్ గారు. ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక ఆయన బాగా అబ్జర్వ్ చేశాడు, ఇన్ని గంటలు ఏం చేస్తాడు ఈయన, ఏదో వినాలి ఏం చేస్తాడని ప్రసంగం చేసుకుంటే ఎక్కువ మౌనం ఉంటాడు. ఏం చేస్తాడు వినాలని దగ్గరగా విన్నాక ఆయనకు 2 మాటలు మాత్రం వినపడతాయంట. ఆయన చెప్తాడు, ఆయన లోపల ఏం చేసుకుంటాడో తెలియదు కానీ 2 మాటలు వినపడతాయంట. పైకి ఏమిటంటే, ఒకటి ఎస్ లోడ్ అంటాడు, అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎస్ లోడ్ అంటాడు, అవును ప్రభు అంటే ప్రభు ఏమని చెప్తే అవును ప్రభు అంటాడు. తర్వాత ఇంకొకటి వినపడింది ఏంటంటే, లార్డ్ ఐఎమ్ గ్రేట్ సిన్నర్ ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నాడు. ప్రభు నేను ఘోర పాపిని, నన్ను క్షమించాను. చాలాసార్లు మనం ఘోర పాపి కాదు కదా, నేను పాపిని అంటానికి సిగ్గుపడతాను. ఏమంటా, అయ్యా ఏమైనా లోపం ఉంటుంటే వీళ్ళందరి మీద బెటరే, కాకపోతే బాగుండి అనకూడదు అంటున్నారు కాబట్టి ఏమైనా లోపం ఉంటుంటే అంటాం కానీ నేను పాపిననే అన్నాను. ఇంకా పాపిననే అంటానికి అనకడితే ఘోర పాపిన అనమాట ఏడంటాడు అంటే చాలాసార్లు ప్రభు నేను ఘోర పాపి. నిజమే, ఆయన ఆశించినంత పరిధిలో ఆయన ప్రేమించట్లేదు, ఆయన ఆశించినంత పరిధిలో ఆయన కోసం క్రయం చెల్లించట్లేదు, ఆయన ఆశించినంత పరిధిలో ఆయన కోసం పాటుపడడం లేదు. మన భక్తి పైపైన చూసుకున్నప్పుడు బాగున్నాము, లేకపోతే అందరికంటే వీళ్ళు అనుకుంటున్నాం కానీ ఆయన కోరుకున్న పరిధి చూస్తే చాలా వెనకబడిపోయాయి. భూమి మీద గతించిన భక్తులను చూస్తే మనం చాలా అల్పంగా ఉన్నాం ప్రభువుని అనుభవిస్తాం. అందుకే పెదవులతో చాలాసార్లు సరైన ఒప్పుకోలు చేయకపోవడానికి కారణమవుతుంది. లోతుగా గుర్తించదు. 3. 4వది చాలాసార్లు సరైన ఒప్పుకోలు లేకపోవడానికి కారణం ఏంటంటే, సరైన ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే 4వది
సామెతల్లో మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్టు అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అంటే చాలాసార్లు మన బలహీనత ఒప్పుకుంటాం కానీ ఒప్పుకునేది మాత్రమే అంగీకరిస్తున్నాం, కానీ విడిచిపెట్టేది అనేది అంగీకరించాం. నా మాట బాగా ఉంటాం. ఒప్పుకోనుట వరకు అంగీకరిస్తాం. ఒప్పుకోని బామ్మ ఒప్పుకోవద్దు, ఎట్లా ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకుంటావు, ఏడుపుతో ఒప్పుకుంటావు, లోతుగా ఒప్పుకుంటావు, పశ్చాత్తాపంతో ఒప్పుకుంటావు, ఏడ్చి కూడా ప్రార్థన చేస్తావు. సమస్య ఏంటంటే ఒప్పుకోవడం వరకు అంగీకరిస్తున్నావు, విడిచిపెట్టుట అనేది అంగీకరించదు. అంటే అది చెయ్యం ప్రాక్టికల్. మళ్ళీ ఏం చేస్తాము, అయిపోగానే ఆ సమయానికే పశ్చాత్తాపడతాం. చర్చిలో చెట్టు బయటకు వెళ్ళగానే అంత మళ్ళీ ఒప్పుకున్న సంగతి మర్చిపోతావు. మళ్ళీ సేమ్ లైఫ్, మళ్ళీ ఏదో ఒప్పుకున్నావో ఎంతో పని చేస్తూనే ఉంటాయి. మళ్ళీ ఒప్పుకోలు ప్రార్థన మళ్ళీ అడుగుతుంటావు, మళ్ళీ అవి వస్తూనే ఉంటాయి. ఇందాక కూడా గుర్తు చేసుకుంటాం. నిజమే, నిజంగా ఒప్పుకున్నాం అంటే ఏంటంటే ఏకా మీదట ఆ లోపం నీలో కనబడకపోవడమే నిజంగా ఒప్పుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు చూడండి, కొత్త నిబంధనలో దావీదు గురించి దావీదు నా హృదయానుసారం అంత గొప్ప మాట ఎందుకు దావీదుకి ఇచ్చాడంటే, దావీదులో చాలా విశేషతలు ఉన్నాయి. ఒక 7 ప్రత్యేక విశేషతలు ఉన్నాయి. ఒకటి, దావీదు ఒప్పుకోవడంలో కూడా చాలా లోతైన పశ్చాత్తాపం కలిగినాడు. దావీదు కీర్తనలో మనం చూస్తే ఆయన గోనె పట్ట కొట్టుకుపోయింది అన్నాడు కన్నీటిలో. అంటే అంత కరుపు తేలా చేస్తున్నాడు, అంటే అంత లోతుగా పశ్చాత్తపడ్డాడు. అది నిజమే కూడా, దేవుడు కూడా అందుకే వాడాడు. దావీదు అంటాడు, బస్దెబ్బ విషయం ముందు తప్ప. అంటే ఆయన ఎంత లోతు ఒప్పుకున్నాడంటే ఆ తర్వాత అలాంటి దానికి చోటే ఇవ్వలేదు. మనం ఏంటంటే చేయడము మనకు వాడికే, ఒప్పుకోవడము వాడికే, మళ్ళీ చేయడము వాడికే. బూతులు తిట్టేది నిజమే, ఒప్పుకునేది నిజమే, మళ్ళీ తిట్టేది కూడా నిజమే. అసలు ఒప్పుకునేటప్పుడే ఎలా ఒప్పుకుంటామంటే, కొంతమంది ఉంటారు నామక క్రైస్తవులు ఏం చేస్తారండి, పొగులంతా అయిపోయినాక సాయంత్రం స్నానం చేయగానే ఆ ఆటో కూడా చుట్టుకొని ఆ ఫోటో దగ్గర సిలువు దగ్గర నిలబడి ఇటు చెప్పలేసుకొని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఏమంటారు, అయ్యా నిజం, ఇవాళ ఆడు దొంగిలించాను, వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకున్నా, అలా మోసం చేసిన నిజమే, క్షమించు తండ్రి, ఇవాళ చేసిన నిజమే, ఒప్పుకుంటున్నా, ఈ రాత్రి మంచి నిద్ర, రేపు చేసేది నిజమే, మళ్ళీ రేపు సాయంత్రం కూడా ఇదే చేస్తా, మళ్ళీ అంటే పొగులు చేస్తా సాయంత్రం ఒప్పుకుంటా, పొగులు చేస్తా సాయంత్రం. అంటే చాలాసార్లు ఇలా ఉంటుంది, విడిచిపెట్టము. జస్ట్ వీఆర్ కన్ఫెసింగ్ బట్ వీఆర్ నాట్ లెఫ్ట్. విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడానికి ఇష్టపడడం కూడా అవసరమైతే విడిచిపెట్టాలంటే ఇవాళ ఎవరు విడిచిపెట్టారు ఏదో చెప్తారులే కానీ అంత తేలిక లేకుండా ఎట్లా కొద్దిగా లేకుండా అర్థం ఎట కుదురుద్దండి అని ఇట్లా శత్రువు ఏం చేస్తాడంటే సరిపెడతాడు. విడిచిపెట్టనికుండా సరిపెడకపోతే ఉండాలి. అది చాలాసార్లు మన అంటే సరైన ఒప్పుకోలనేది మనం చేయకపోవడానికి కారణం, మనం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టే దూరంతో ఒప్పుకోం, విడిచిపెట్టే ఉద్దేశంతో ఒప్పుకోం. విడిచిపెట్టే ఉద్దేశమే లేదు మనకు. ఒప్పుకోవడం అవసరం కనుక అది ఉంటే ప్రమాదం అని ఆ పాపం ఒప్పుకుంటాం ఆ సమయంలో. బట్ విడిచిపెట్టాం. అందుకే చాలాసార్లు అది అగైన్ రిపీట్ అవుతున్నాం. ఇప్పుడు చూడండి, కొన్ని తుంగ అనుభవం, కొన్ని ఛానల్లో తుంగ అంటారు, మా సైడ్ అంటారు, మరి ఇక్కడ అంటారు తెలియదు. అది తుంగ పైన దొరికితే ఏమవుతుందంటే మళ్ళీ వస్తుంది. కొందరు ఏం చెప్తారంటే రైతులు, అది లోపల దాని కాయ ఉంటుంది, తుంగకాయ పైకి సన్న గడ్డు పీసే కానీ లోపల ఇంట్లో కాయ ఉంటుంది, రుద్రాక్షకాయల. అది తవ్వితే ఆ కాయతో సహా తీస్తే కాడు రాదు. తెలిసిన రైతులు ఏం చేస్తారంటే లేట్ అయినా పర్లేదు, మీరు తవ్వి దాంతో సహా తీయండి అంటారు, అప్పుడు అక్కడ రాదు. సో దట్ ఈస్ లోతు ఒప్పుకొని అది విడిచిపెట్టే ఉద్దేశంతో, ప్రభువా నిజం ఇది వద్దు నా జీవితం, ప్రభువా ఇది నన్ను సంపూర్ణం కలిగించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవుని మందిలో నిద్రపోయే అలవాటు ఉంది అని బలహీన గుర్తయింది. ఎలా ఒప్పుకోవాలి? ఈ రోజు నిద్రపోయినందుకు క్షమించు, మళ్ళీ రేపు నిద్రపోతా, రేపు ఒప్పుకుంటే కాదు, ప్రభు ఇది నా నుండి దూరపరచు, ఇది నన్ను తొలగించు, ఇది ఒప్పుకోవడం. అంటే విడిచిపెట్టే ఉద్దేశంతో ఒప్పుకోవడం. అదొక ఎగ్జాంపుల్. ఏ బలహీనతకైనా
అప్పుడు ప్రభు తప్పనిసరిగా మనం క్షమిస్తాడు. 5వ చివరిది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. 5వదిగా మనం ఎలా ఒప్పుకోవాలంటే మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం వచ్చిన కొన్ని జాతులు చూస్తే మన పాపం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. దేనికి ఆయన దేనికి నమ్మదగినవాడు అంటే అక్కడే అంటాడు పక్కనే, ఆయన నమ్మదగిన వాడు గనుక ఏం చేస్తున్నాడంట, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను, అది అంటే క్షమించాడని విశ్వసించడం. ఇది మన ఒప్పుకోలు సరైన ఒప్పుకోలుగా ముద్రిస్తాడు. చాలాసార్లు మనం ఒప్పుకుంటాం కానీ ప్రభు క్షమించాడని నమ్మం. ఒకసారి యేసు భక్సింగ్ గారు జీవితంలో రక్షించబడిన కొన్ని రోజుల తర్వాత సాతాను ఒక ఆలోచనతో వేధిస్తున్నాడు. ఏంటంటే నువ్వు ఏదో పశ్చాత్తాపడ్డావు, బాప్తిజం పొందావు, అక్కడ ఒప్పుకున్నావు, కానీ అసలు నిజంగా ప్రభు క్షమించాడంటావా, క్షమించాడు నువ్వు అనుకుంటే సరిపోద్దా అని ఇట్లా సందేహం అంట. ఇక ఆయనకి ఏం చేయాలంటే అది ఎక్కువైపోతుంటే అదొక నీరసం నిరుత్సాహం ఇస్తున్నాడు. ఎవరో ప్రార్థన చేస్తాను, ప్రభు ఏంటి నేనేదో ఒప్పుకున్నాను, మరి వాక్యం బట్టి నమ్మాలనుకుంటున్నాను, నువ్వు అయితే మంచి వ్యక్తి, క్షమించే వ్యక్తివే, కానీ నాకు ఈ సందేహం ఏంటి, క్షమించాడా నిజంగా క్షమించావా అంటుంటే ఆ రోజు దినపాఠం ఇవాళ నువ్వు చదివిన అధ్యాయం చూడంటే యెషయా గ్రంథంలో చూస్తే అక్కడేముందంటే, నేను నీ పాపములను సముద్రగాధములో పడవేశాను, తర్వాత తూర్పుకి పడమడకి ఎంత దూరమో అంత దూరపరిచాను ఉంటే, అప్పుడు ఆ వచనం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తా అంటున్నాడంట. చూసావా ఎక్కడేసాను నీ పాపములు, సముద్రగాధంలో, తూర్పు పడమని ఎంతో అంతవరపరిస్తే సాతాను సందేహం పెడుతున్నాడు. ఈసారి సాతాను మనకి ఇలాంటి అనుమానం తెస్తే ఏం చెప్తామంటే, సాతాను వెళ్ళి నా పాపాలు చూడాలంటే సముద్ర గాథలు చూసుకో అటు వెళ్ళని అనుమానం. అంటే నిజమే, అంటే క్షమించాడని విశ్వసించకపోవడం కూడా మనం ఒప్పుకున్న దాని నుంచి విడుదల పొందకపోవడం కారణం. అందుకే ఎప్పుడు కూడా నేను చాలాసార్లు దేవుణ్ణి ఎప్పుడు ఏదో ఎక్కడో మనకు దూరంగా ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, అసలు ఆయన మన సమూహంలో ఎక్కడో ఉన్న వ్యక్తిగా చూడదు. దేవుడు ఈజ్ ఎ పర్సన్. దేవుడు ఒక వ్యక్తి. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, దేవుడు ఒక వ్యక్తి, నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి. లోకంలో దేవుని వల్లే నిన్ను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ఇంకెవరు లేదు. తండ్రి కంటే, తల్లి కంటే, అన్న కంటే, తమ్ముడు కంటే, భర్త కంటే, భార్య కంటే, ఇంక ఏ వ్యక్తి కంటే కూడా నిన్ను చక్కగా ఖచ్చితంగా సరిగా నీ లోపల ఉద్దేశం, నీ మనసు, నీ స్వభావాన్ని అర్థం చేసుకునే వ్యక్తి. అందుకే విశ్వసించాలి. ఒక వ్యక్తి దేవునితో చెప్పే ఉంటాడు, ప్రభు క్షమించి విశ్వసించాలి. అది నీ ఒప్పుకోలకు ముద్రిస్తుంది. నువ్వు ఒప్పుకున్న దాని నుంచి విడుదల పొందుతావు. ఈ 5 విషయాలు ఎప్పుడైతే వీటిల్లో అంటే సరైన విధానంలో చేస్తామో, జయించగలుగుతామో, ఖచ్చితంగా మనం ఒప్పుకున్న విషయం నుండి విడుదల పొందడానికి దేవుడు సహాయపడతాడు. లేకపోతే సామాన్యంగానే ఒప్పుకొని అంతే వదిలేసి పెడుతుంటుంది, పెదవులతో సరిగిపోతుంది. చాలాసార్లు అదే బలహీనతలతో నిలిచి ఉంటాము. మనం అలా ఒప్పుకుంటుందా ఉపయోగం ఏమీ ఉండదు. పెదవులతో ఒప్పుకున్నటువంటిది అది యాంత్రికమైపోతుంది, ఆలోచనతో కొత్త అయిపోతుంది, దాని ద్వారా నష్టపడతాం. ఇట్లాంటి గ్రహింపు, సంపూర్ణమైన విడుదలతో కూడిన ఒప్పుకోవాలి, అంటే ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవం ప్రభు మనకు అనుగ్రహించుంటారు. చిన్న ప్రార్థన, ఒక నిమిషం మౌనంగా తల నుంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయకుండా ఒక్క నిమిషం ఎవరంటే చూడండి. నేను అనుకుంటాను ఈ 5 విషయాలు కూడా మనలో, ప్రతి ఒక్కళ్ళలో మనలో ఎంతో లోతుగా, ఎంతో వాస్తవం. అన్ని విషయాలు ప్రతి ఇంద్రియంలోనూ చెయ్యకూడనిది ఏదో పరిమాణంలో జరుగుతుంది, చెయ్యవలసినది అంతగా లేదు. చేయవలసిన అనేక సంగతులు అసలు జరగట్లేదు, మరుగున పడ్డాయి. చేయవలసిన అనేకమైన ప్రభు కోరినంతగా అయితే లేవు మనలో.
చాలా అల్పంగా ఉన్నాయి. ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను సంపూర్ణంగా కడుగు, నన్ను నిలువెల్ల కడుగు. ఆత్మ ప్రాణ దేహాలు నన్ను పరిశుద్ధపరచు అని మనకు మన ఎవరికి వాళ్ళు ప్రభువుకు అప్పగించుని లోతైన విధానంలో లోతుగా ఆయన కడగడానికి అప్పగించు. అడుగు యథార్థంగా హృదయముల నుంచి అడిగితే ఖచ్చితంగా ప్రభు కడిగి పవిత్రపరుస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. మాకు ప్రేమించి మాకు ఇచ్చిన తోడిస్తాం మీ మాటలు హృదయం అన్నిటికంటే మోసకరమైన చాలాసార్లు మాకు మేము బాగానే ఉన్నామని వాళ్ళు మోసపరుస్తారు. పరిశీలనలే మేము చేసేవే చూపి చేయనివి చూపుగా మోసపోతాం. ఇతరుల బలహీనతలను చూసి మావి దిద్దుకోవడం ఆశ్రయంతో నష్టపడుతున్నాం. ప్రభు పెదవులతో ఒప్పుకొని నష్టపడుతున్నాం. మీరు క్షమించారని నమ్మలేక నష్టపడుతున్నాం. వీటన్నిటి నుంచి మనం నేర్పించండి. మీ ఈ ఆత్మ సంబంధమైన మీ వాక్యం యొక్క వాస్తవంలోకి మనం తీసుకురావాలి. బలహీనత నుంచి విడుదల పొందిన మీరు ఆశించిన ఆత్మసమైన అంతస్తులు మేము సేవించడానికి ప్రోత్సహించండి. క్రీస్తును ధరించుకుని వారుగా క్రీస్తు సువాసన వెదజల్లే బిడ్డలుగా మమ్మల్ని మనకు చీకట్లో జ్యోతులుగా చేయాలి. వచ్చిన బిడ్డలందరం బట్టి కూడా స్తుతిస్తున్నాం. ప్రభు దినం ఆదివారం ప్రభు కొరకు అందరినీ సంపూర్ణంగా ఆత్మ ప్రాణ దేహాలను పరిశుద్ధపరిచి సిద్ధపరచండి. రేపటి కోరిక అట్లా ఆదివారం వారాలు ఇవన్నీ మేలుకరంగా చేయండి. మిగిలిన సమయం ఉదాసనంగా క్రీస్తు ఆశ్రమకరం కోసం యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. చివరి ఆశీర్వాదంతో ఇద్దాం. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడు నడిపించును గాక. ఆమేన్.